ప్రవీణ్ కుమార్ దళిత బహుజనులను దగా చేశాడు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదురా. ఏనుగెక్కి ప్రగతి భవన్ బద్దలు కొడతామన్న ప్రవీణ్ కుమార్ గారు అదే గడిలోకి వెళ్ళిపోవడాన్ని ఎట్లా చెయ్యను కూడా చెయ్యబోను కూడా అది చేసిన రోజు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ మీ మాట వినలేదు, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరారా? ఇది ప్రజాపాలన ఎట్లయితే ఇది ప్రతీకార పాలన. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్కు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్కు తేడా నిజంగా కాలు ఇరిగిపోయింది. బహుజన దళిత సామాజిక ఉద్ధరణ కోసం చేరిన ప్రవీణ్ కుమార్ దయచేసి నన్ను అందరిలా చూడకండి.